హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మచ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ అయితే ప్రిఫర్ చేస్తాం కదండి. అలాగే ఇవాళ నేను నా ఫేవరెట్ జ్యూస్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి, ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది, అసలు నా ఫేవరెట్ ఫ్రూట్ ఏంటనేది నేను మీతో షేర్ చేసుకొని ఆ జ్యూస్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ నెక్స్ట్ వచ్చి నాకెంతో ఇష్టమైన జ్యూస్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. చాలా చాలా టేస్టీగా అయితే ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. నాకైతే నా చేతిలోనే ఉంటుంది జ్యూస్ అనేది. చాలా ఇష్టపడే ఈ ఫేవరెట్ జ్యూస్ ఏంటి అసలు అని అనుకుంటున్నారా? దిస్ ఈజ్ సపోటా జ్యూస్ అండి. ఒక్క నిమిషం. ఫ్రూట్స్లో కల్లా నేను మైమర్చిపోయి తాగి జ్యూస్ ఏదైనా ఉందంటే కనుక ఖచ్చితంగా నేను సపోటా అని చెప్తానండి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ జ్యూస్ అనమాట. నాకు చాలా ఇష్టం ఫ్రూట్స్. ఈ సపోటా జ్యూస్ అంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ సపోటా ఫ్రూట్స్ అని ఒకటి చాలా ఇష్టం అనమాట. పచ్చివైనా సరే తినేస్తాను, అంత ప్రేమ ఇవంటే. అసలు నేను ఇంతగా లైక్ చేసి ఈ జ్యూస్ని ఎట్లా ప్రిపేర్ చేసుకుని తాగుతాను అనేది చూడండి. ఇది ఉంటే కనుక నేను భోజనం కూడా మానేస్తాను అనమాట. మార్నింగ్ ఎలాగో నేనైతే బ్రేక్ఫాస్ట్ తినలేదు, అసలు తినను కూడాను. ఈ ఫ్రూట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది మానేసుకోవడం, బ్రష్ చేసుకోవడం, మార్నింగ్ బ్రష్ చేసుకోవడం, ఈ ఫ్రూట్ తినేయటం అంతే. దీనివల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. దీంట్లో ఈ సపోటా జ్యూస్లో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మన కంటి చూపుకి చాలా విటమిన్ ఏ అనేది మన కంటి చూపుకి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చి ఐరన్ కంటెంట్, అలాగే దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది. అలాగే ఈ సమ్మర్ సీజన్లో మన హెయిర్కి కూడా చాలా మంచిది, అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. కాబట్టి నేను ఈ జ్యూస్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఇవాళ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను నా ఫేవరెట్ జ్యూస్ని. మీకు కానీ నచ్చితే కనుక ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీ లావణ్య. థ్యాంక్ యూ. ముందుగా మంచి సపోటాస్ అయితే తీసుకోండి. నేనైతే న్యాచురల్ ఫ్రూట్స్ తీసుకున్నాను, నాకు దొరికాయి కాబట్టి నేను తీసుకున్నాను. మీకైతే అవైలబుల్ ఏదుంటే అది తీసుకోండి. అవి ఒక 8 తీసుకున్నాను నేను. తీసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. సపోటా పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఒక 7 సపోటాస్ తీసుకున్నాను. ముందు సపోటా పళ్ళు ఇట్లా ఓపెన్ చేసి చూసుకోండి, ఏమన్నా స్మెల్ వస్తున్నాయా లేకపోతే పాడైపోయినాయా అని. నేనైతే ఇవి న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట, నేను చెట్టు నుంచి తీసుకొచ్చుకున్నాను. ఓకేనా? నేను కొన్నవి కాదు ఇది. తర్వాత నెక్స్ట్ మిల్క్ అండ్ షుగర్ అండ్ నెక్స్ట్ వచ్చి ఐస్ క్యూబ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ కూడా నేను తర్వాత మీతో షేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ఇట్లా సపోటాస్ అన్ని కూడా పీల్ తీసేసి అలాగే అందులో గింజలు తీసేసి ఇట్లా వేసేసుకోండి. ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఐస్ క్యూబ్స్, నెక్స్ట్ మిల్క్, షుగర్. దీన్ని బ్లెండ్ చేసుకుందాం. మనకు జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని అయితే గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? మన జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూద్దాము దీన్ని. చాలా స్మూత్గా బ్లెండ్ అయిపోయి మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చి చాలా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అనమాట. నా ఫేవరెట్ జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. నాకైతే నోరు ఊరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నేను మీతో షేర్ చేసుకున్నది ఏంటంటే దీంట్లో మంచి ఔషధ గుణాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. ఈ ఫ్రూట్ వల్ల విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీంట్లో కాల్షియం, ఐరన్, పొటాషియం అండ్ నెక్స్ట్ వచ్చి విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఫ్రూట్ మన శరీరానికి చాలా అంటే చాలా మంచిది. నేనైతే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఈ ఫ్రూట్ అనేది. సపోటా అంటే నా ఫేవరెట్ జ్యూస్ అనే కాదు, సపోటా వల్ల చాలా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. మీరు వీక్లీ ట్వైస్ అయినా సరే, వన్స్ అయినా సరే ఈ సపోటా జ్యూస్ తాగండి. లోపల ఏమన్నా మన స్టమక్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట ఈ జ్యూస్ వల్ల. అలాగే మనకి జీర్ణ సంబంధించిన సమస్యలు ఏమన్నా కూడా పోతాయి. అలాగే మన హెయిర్కి, మన స్కిన్కి చాలా మంచిది. ఓకేనా? మరి అయితే ఇంత మంచి సపోటా జ్యూస్ మిస్ కావద్దు. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లావణ్య. థ్యాంక్ యూ.